ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది సార్? ఏంటి మామయ్య? గుండమ్మ కోసం రా. నీకోసం పోలీసులు వచ్చారమ్మా. చెప్పండి సార్. సీతారాముల ఆలయానికి ధర్మకర్తగా మీరే ఉన్నారుగా? అవును సార్, నిన్న మొన్నటి వరకు ఆ బాధ్యతల్ని మా నాన్నగారే చూసేవారు. ఈ మధ్య నా వైఫ్ చూస్తోంది. ఎందుకు? దేవుడి డబ్బులు కొట్టేయడానికా? ఏం మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు? మా ఫ్యామిలీ డబ్బులు కొట్టేసే ఫ్యామిలీలా కనిపిస్తుందా మీకు? ఆ గుడి కోసం మేము ఎన్నో లక్షలు డొనేట్ చేసిన ఫ్యామిలీ అండి మాది. ఎవరేంటో కాస్త తెలుసుకొని మాట్లాడండి. క్షమించండి మేడం, ఈ మాట నేననట్లేదు. దేవుడికి సంబంధించిన అకౌంట్లో డబ్బులు మీరు విత్డ్రా చేశారని, అంతేకాకుండా దేవుడు మాన్యానికి సంబంధించిన భూపత్రాలు కూడా కనబడకుండా చేశారని మీ ట్రస్ట్ మెంబర్ ఒకరు కంప్లైంట్ ఇచ్చారు. అబద్ధం అండి. దేవుడి డబ్బులు నేను డ్రా చేయడం ఏంటి? ఇదిగోండి మీ మీద కంప్లైంట్ ఇస్తూ అకౌంట్కి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్. చూశారుగా, జీరో బ్యాలెన్స్ చూపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఆ డబ్బులు, భూమి పత్రాలు ఏం చేశారు? హుసే, హలో, బెల్లం కొట్టిన రాయిలా నిలబడతావేంటే? ఏంటిదంతా? నిజంగా నాకేం తెలియదు అత్తయ్య. అధికారం మొత్తం మీ చేతుల్లో పెట్టుకొని నాకేం తెలీదు అంటే ఎలా నమ్ముతాం మేడం? చూడండి ఎస్ఐ గారు, మా వదిన అలాంటిది కాదు. అయినా మాకు లేని డబ్బా, మాకు లేని భూములా? దేవుడి సొమ్ము ఆశించడానికి మేమంత లేని వాళ్ళం కాదు. ఎస్ఐ గారు, ఇందులో ఏదో మోసం ఉందండి. గుండమ్మని ఇరికించడానికే ఎవరో ఇదంతా చేశారు. కుట్రలు చేయడానికి ఇదేమన్నా చిన్న పిల్ల? అంత తెలియనప్పుడు ఇంత పెద్ద బాధ్యత ఎందుకు నెత్తి మీద వేసుకున్నట్టు? గుండమ్మ సమర్థురాలు కాబట్టి తనకి బాధ్యత అప్పగించాడు అన్నయ్య. అదే సమర్థతతో ఇప్పుడు ఈ కుట్రను ఎవరు చేశారో ఛేదిస్తుంది. నువ్వు అనవసరంగా మాట్లాడకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.